I have backslidden from God and I do not go to church. How can I come back to God? నేను దేవుడి నుండి వెనుకబడిపోయాను, దిగజారిపోయాను, నేను సంఘానికి వెళ్ళను అంటే మానేశాను. ఇప్పుడు నేను ఏ రకంగా తిరిగి దేవుడి యొద్దకు రాగలను? ఎంతోమంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, యవనస్తులు, మధ్య వయస్కులు, పెద్దలు, వారికి ఉండే కారణాలు వారికి ఉంటాయి. ఆ కారణం ఏదైనప్పటికీ అది మనము సంజాయిషిగా లేకపోయినప్పటికీ, దేవుడు దాన్ని ఒప్పుకోక అంగీకరించకపోయినా కూడా మనుషులు చేసే తప్పిదాలు మనుషులు చేస్తూనే ఉంటారు. కాకపోతే మనిషి తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశాను, దీన్ని దిద్దుబాటు చేసుకోవాలి, కానీ ఏ రకంగా చేసుకోవాలో తెలియట్లేదు, కనుక నాకు సహాయము చేస్తారా అంటే మంచి మొదటి స్టెప్, ఫస్ట్ గుడ్ స్టెప్ అన్నమాట ఆ లైఫ్లో, టువర్డ్స్ రెస్టోరేషన్, తిరిగి కట్టబడ్డానికి. సో వీరు ఆ రకంగా రాశారు. కనుక వీరికి సింపుల్గా అండ్ ఇలాంటి వారందరికీ సింపుల్గా ఈ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బైబిల్ జవాబు ఏంటి అంటే, మన ప్రభు అయినటువంటి యేసు ఆయన ఒక చక్కని ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 15వ అధ్యాయం, మనందరికీ తెలిసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన అది. ఒక మనిషినికి 2 కుమారులు ఉండేవారు. ఇద్దరు ఇంట్లో చక్కగా ఉండేవారు. సడన్గా చిన్న కుమారుడికి ఆయన వచ్చిన ఆలోచన లోకంలో ఉన్నటువంటి విషయాలను అనుభవించాలని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు. కొన్ని దినాల తర్వాత దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన జీవితాన్ని జీవించాడు. బైబిల్లో లూకా 15:13లో ఈ రకంగా ఉంటుంది, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. సో ఆయనకి ఇవ్వబడిందంతా కూడా చెడ్డ నడవడి ద్వారా పాడు చేశాడు. సో అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడసాగాడు. అక్కడున్న దేశస్తుల్లో ఒకరి చెంతకు పోయి చేరాడు. పందులను మేపడానికి వాడు పంపితే వాటిని మేపుతున్నప్పుడు ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకునే ప్రయత్నం చేశాడు. అయినా అతనికి అది కూడా దొరకలేదు. సో అలాంటప్పుడు అతని జీవితంలో అతనికి నిజంగా బుద్ధి వచ్చింది. అక్కడ చక్కగా బైబిల్ చెప్తోంది 17వ వచనంలో, లూక్ 15:17లో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ తండ్రి దేవుడు ఎంత చక్కని, ఎంత గొప్ప దేవుడో, ఎంత ఉన్నతుడో, ఎంత మహోపకారి అయినటువంటి దేవుడో, కరుణామయుడైనటువంటి దేవుడో యేసుప్రభు చూపిస్తున్నాడు. ఈ కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా దారుణముగా, ఘోరముగా, నీచముగా పాపం చేసినప్పటికీ కూడా ఆయన అతనితో ఎలా ప్రవర్తిస్తాడో ఈ సంఘటనలో మనం చూస్తాం. సో ఇతడు చేయాల్సిన తప్పులు చేసిన తర్వాత ఇతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి అంటే రియలైజేషన్ అనేది కలిగింది. హీ రియలైజ్డ్ హిస్ బ్లండర్ ఇన్ లైఫ్. తన జీవితంలో తాను చేసినటువంటి దారుణమైనటువంటి పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హీ రియలైజ్డ్ హిస్ సిన్ సీరియస్లీ, తీవ్రంగా, గంభీరంగా, లోతుగా ఈ యొక్క సమస్యలన్నింటికీ తన జీవితము పందుల పొలములో దాని యొక్క పొట్టు తినడానికి కూడా గతి లేకుండా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకున్నప్పుడు తన పరిస్థితిని తీవ్రంగా తీసుకున్నాడు. రెండవది ఏంటి, ఆయన యొక్క పాపాన్ని సిన్సియర్గా ఒప్పుకున్నాడు. మీరు ఇక్కడ చూస్తే ఆయన అంటాడు, ఇక్కడ నాకు తినడానికి భోజనం లేదు, నా తండ్రి ఇంట్లో కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోయే కన్నా నా తండ్రి ఇంటికి వెళ్ళి ఆయన్ని నా పాపం క్షమించి నన్ను ఒక కూలివానిగా చేర్చుకొని నాకు కావలసినటువంటి ఆహారం ఇవ్వని అడుగుతాను అనుకున్నాడు. సో ఈ రకంగా ప్రార్థన చేయడానికి సిద్ధపడిపోయాడు. ప్రేయర్ని కూడా సిద్ధపరచుకున్నాడు. 18లో, నేను పరలోకమునకును విరోధముగాను నీకు ఎదుటను పాపము చేస్తుని, ఇది ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నీవు నన్ను కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదునని లేచి వచ్చాడు. వచ్చిన తర్వాత దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని మీద కనికరపడ్డాడు, పరిగెత్తుకుని వాడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇది జరిగినా కూడా వాడు వెంటనే తబ్బుబ్బైపోయి తాను అనుకున్నటువంటి ఆ యొక్క ఒప్పుకోలు ప్రార్థన చేయకుండా లేడు. ఏం చేశాడు? 21లో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాననెను. సో నేను నీ కుమారుడినిగా ఉండడానికి యోగ్యుణ్ణి కాదు, నీ ఇంటిలో నీ కుటుంబ సభ్యునిగా ఉండటకు యోగ్యుణ్ణి కాను, ఆధిక్యత ఆశీర్వాదములు అనుభవించటకు యోగ్యుణ్ణి కాను, నీ కూలివాండ్రలో ఒకడిగా నన్ను పెట్టుకో, నీ దగ్గర నేను దాసునిగా చేరతాను, పనిచేస్తాను, నా సంపాదన నాకు కూడు రూపంలో ఇస్తే చాలు.
సో తగ్గించుకున్నాడు, తన యొక్క జీవితంలో నిజంగా మారు మనసు పొందాడు అన్నదానికి ఇదొక సాదృశ్యం. అండ్ ఆయన తండ్రి ఇంటికి హీ రిటర్న్డ్ టు హిస్ ఫాదర్స్ హౌస్ స్టెడ్ ఫాస్ట్లీ. ఆలస్యం చేయలేదు, ఇంకా ఏ రకంగా ఆలస్యం చేయలేదు. వెంటనే ఆ యొక్క పందుల పొలం నుండి లేచాడు, పరుగున తండ్రి ఇంటికి వచ్చేసాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా బ్యాక్ స్లైడ్ అయ్యి దేవుడి నుండి వెనక్కి దిగజారి దూరమైపోయి ఈ రకంగా ఘోరమైనటువంటి దయానీయమైనటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉంటే చేయాల్సిన 3 విషయాలు ఏంటంటే, రియలైజ్ యువర్ సిన్ సీరియస్లీ, గంభీరముగా తీవ్రముగా నీ పాపమును గుర్తించు, గ్రహించు. రెండవది, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ సిన్సియర్లీ, నీ పాపమును యథార్థముగా ఒప్పుకో. మూడవది, రిటర్న్ టు యువర్ ఫాదర్స్ హౌస్ స్టెడ్ ఫాస్ట్లీ, వెంటనే ఆలస్యము జాప్యము లేకుండా నీ తండ్రి ఇంటికి వచ్చేయి, నీ సంఘానికి వచ్చేసేయి, నీ సహవాసానికి వచ్చేసేయి, నీ స్వకీయుల దగ్గరికి వచ్చేసేయి. దేవుడు నిన్ను క్షమించి శుద్ధి చేసి అంగీకరిస్తాడు. వారు నిన్ను సహృదయంతో అంగీకరిస్తారు, నీకు ప్రార్థన చేస్తారు, బలపరుస్తారు. సో గాడ్ విల్ ఫర్గివ్ యూ, గాడ్ విల్ రిసీవ్ యూ, అండ్ గాడ్ విల్ రెస్టోర్ యూ బ్యాక్ ఇన్ టు ద ఫ్యామిలీ, ఇన్ టు హిస్ ఫోల్డ్, ఇన్ టు ద ఫెలోషిప్. సో దేవుడు ఆ ప్రకారం చేస్తాడు. ఒక రియల్ హిస్టారిక్ స్టోరీ మీకు చెప్తాను. రాబర్ట్ రాబిన్సన్ అనేటువంటి ఒక వ్యక్తి, మరి ఇంగ్లీష్లో క్రైస్తవ భక్తి గీతాల్లో చాలా ప్రపంచ ప్రాముఖ్యతగాంచినటువంటి భక్తి గీతాన్ని రచించాడు. కమ్ దౌ ఫౌంట్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్ అనేటువంటి పాట. అది రాసిన తర్వాత కొంతకాలానికి రక్షకుడైన యేసు నుండి ఆయన దూరం అయిపోయాడు, దిగజారిపోయాడు. మరి ఘోరమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తున్నాడు. ఆయన దేవుడికి మరి దూరస్తుడిగా తయారైపోయాడు, పాపిగా మారిపోయాడు. అలాంటప్పుడు ఒక స్త్రీ పరిచయం అయింది, మంచి ఆత్మీయురాలు. ఆమె భక్తి గీతాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పాట గురించి చర్చించి దాని మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పమన్నప్పుడు చాలాసార్లు దాటవేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అది ఆయనే రాసినటువంటి భక్తి గీతం అని. కానీ ఆమె కూడా పట్టు విడవకుండా ఆయన్ని మరి మరలా అడిగినప్పుడు ఒక రోజున బోర్ని ఏడ్చి అప్పుడు అసలు సంగతి చెప్పాడు. ఇదిగో ఈ పాట నేను రాశాను, ఇంత గొప్ప పాటను నేను రాశాను, వాక్యానుసారమైన పాటను నేను రాశాను, కానీ అది నా జీవితంలో ఒక అనుభవంగా లేదు. నేను దాన్ని అతిక్రమించాను, నేను ఒక అసహ్యుడిగా మారిపోయాను. ఈ ఆత్మీయురాలు, ఈ సహోదరి అతన్ని తిరిగి బలపరిచింది. అతడికి తిరిగి తన ప్రభువుని, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన యొక్క తిరిగి కట్టేటువంటి లక్షణాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఇతడు ఉత్తేజించబడ్డాడు, ఆశ్చర్యపోయాడు. అదే పాటలో స్ట్రీమ్స్ ఆఫ్ మర్సీ అనేటువంటి లైన్ ఉంది. అంటే ఆయన కనికరపు ప్రవాహము నీకు ఈ సమయంలో సహాయపడుతుందని ఆమె చెప్పినప్పుడు ఆయన తిరిగి రివైవ్ అయ్యాడు. అండ్ ఆయన యొక్క వాండరింగ్ హార్ట్, అంటే ఆయన యొక్క తప్పిపోతున్నటువంటి హృదయము తిరిగి స్థిరపరచబడేటువంటి స్థితిలోకి వచ్చాడు. ఫుల్ ఫెలోషిప్లోనికి రెస్టోర్ చేయబడ్డాడు. సో ఈ యొక్క రాబర్ట్ రాబిన్సన్ తిరిగి రెస్టోర్ చేయబడ్డాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రెస్టోర్ చేయబడ్డాడు. నీవు కూడా ప్రభు చూపిన మార్గంలో ఆయన వాక్యానుసారంగా చేస్తే నీవు కూడా తిరిగి ఆ యొక్క స్థితి నుండి ఈ ధన్యతలోనికి వస్తావు. దేవుడు మీలో ప్రతి ఒక్కరికి ఆ రకంగా కృప చూపి కార్యము చేసి దీవించునుగా.